నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ వైకల్యం ప్రతిభకు అడ్డంకి కాదని విభిన్న ప్రతిభావంతులే ఎక్కువ ప్రతిభా పాఠవాలు కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో క్రీడా మైదానంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడల పోటీలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని జెండా ఊపి క్రీడా పోటీలు ప్రారంభించారు స్టేజ్ సమాజంలో విభిన్న ప్రతిభావంతుల పట్ల చిన్న చూపు ఉండరాదని వారిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వెలికి తీయటమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అన్నారు విభిన్న ప్రతిభావంతులకు 50, 100, 200 మీటర్ల రన్నింగ్ రేస్ ట్రైసైకిల్ డిస్కస్ త్రో సిట్టింగ్ త్రో సాఫ్ట్ బాల్ జావలిన్ త్రో లెమన్ అండ్ స్పూన్ చెస్ క్యారమ్స్ క్రికెట్ వాలీబాల్ తదితర క్రీడాంశాలలో పోటీలు నిర్వహించారు సహాయ సంచాలకులు జి అర్చన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ హజీరా బేగం క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి నత్తల కృష్ణ సోమినేని సురేష్ సేనయ్య వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు వివిధ స్వచ్ఛంద సంస్థల్లోని విభిన్న ప్రతిభావంతులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు రేపు డిసెంబర్ 3 ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ డే దాని సందర్భంగా ఈరోజు మనకు మన ప్రకాశం జిల్లాలో అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది దాదాపు 10 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ 300 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విభిన్న ప్రతిభావులందరికీ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది జిల్లా నలుమూల నుండి కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు దాదాపుగా 300 మంది దాకా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు వీటికి సంబంధించి మనం ఈరోజు రన్నింగ్ రేసు అలాగే షార్ట్ పుట్ అలాగే క్యారమ్స్ టగ్ ఆఫ్ వారు ఇంకా వివిధ స్పోర్ట్స్ని కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల వచ్చి అదేవిధంగా డెఫ్ అండ్ డమ్ స్కూలు ఒంగోలు వారి నుండి కూడా బదురులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందులో అసోసియేషన్ వాళ్ళు విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతున్నానండి థ్యాంక్ యూ ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి రేపు అనగా 3వ తేదీ జరగబోవు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరికి మేము బహుమతులు ఇస్తామని తెలియపరుస్తున్నాం వాళ్ళకి మంచి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారు మేడం ఆధ్వర్యంలో కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం యాదవుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు యాదవ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో తొలి ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారు ఒంగోలులోని యాదవ భవనాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు స్పెషల్ గా ముందుగా కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల ఎంపీ మాగుంట పాల్గొని మాట్లాడారు యాదవుల సంక్షేమానికి ఎల్లప్పుడూ చంద్రబాబు కృషి చేస్తారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు అందులో భాగంగానే తనకు కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లు వివరించారు కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తీతీదే సభ్యులు జంగా కృష్ణమూర్తి తేదేపా నాయకులు రాచగర్ల వెంకట్రావు వైవి సుబ్బారావు కొఠారి నాగేశ్వరరావు కొఠారి శ్రీనివాసరావు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం అంటే యాదవులు అంటే తెలుగుదేశం అనేది అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉండాలి.
చెప్పేది కాదు. దాన్ని మిమ్మల్ని దూరం చేయటం లేకపోతే ఇంకోవటం అనేది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా యాదవులన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మనకు 14-19లో కూడా అప్పుడు సీనియర్గా ఉండే మన సుబ్బారావు గారికి గ్రంథాలయ చైర్మన్ ఇవ్వటం, దాని తగ్గట్టుగా ఇప్పుడు మన బాలాజీ గారికి మన ఏపీఐసి టూరిజం చైర్మన్గా ఆయనకి ఇవ్వటం, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము కూడా ఉండే టైంలో కూడా మన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏం చేస్తే బాగుంటుంది, నా దృష్టికి వచ్చినవన్నీ కూడా తప్పకుండా చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నామంటే సమస్యలు తగ్గుతాయి, పనులు ఎక్కువ అవుతాయి. అదే కానీ మనం భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి వంతల్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళాం, అవన్నీ కూడా పెండింగ్లు వచ్చే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఐక్యతగా ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి, మీ కుటుంబంలో ఒకరిగా భావించండి. తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడంలో ముందుంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అది కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు పరిచయాలు అపారంగా ఉంటాయి. కాబట్టి మా యాదవులకి ఒక మంచి అవకాశం కల్పించండి నామినేటెడ్ పోస్టులు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నారు. ఆ విధంగా కూడా మేము కోరుకుంటున్నాము. యాదవ్ సోదరి మళ్ళందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉండటం చూస్తే సంతోషమైంది. అంటే 2 గంటల ముందు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, చాలా తృప్తిగా. అయినా ఇది చాలా తృప్తికరమైన విషయం. అది మీరు ఏది అడిగినా కూడా సమంజసమైన ఈ ఎన్నికలు 2024 సంవత్సరం జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అందరూ ఒకవైపుకి వచ్చారు. మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది. ఎన్నికల సమయంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సోదరి మళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. ప్రజా చైతన్యం కోసం పనిచేసిన వ్యక్తి దర్శకుడు టి కృష్ణ అని ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర్లు కొనియాడారు. ఆయన దర్శకత్వం వహించిన 6 చిత్రాలు ఆణిముత్యాలని పేర్కొన్నారు. ఏపీ ప్రజానాట్య మండలి టి కృష్ణ మెమోరియల్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో సినీ దర్శకుడు టి కృష్ణ 38వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాటల పోటీని జరిపించారు. వడ్డెళ్ల సింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, కళామిత్ర మండలి అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు, మిడసల మల్లికార్జునరావు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఉప్పుటూరు ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్లో సంవత్సరం
సముదాయం వీటన్నిటి మీద తీసిన సినిమా ప్రతిఘటన. ఆ సినిమా అంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అలాగే రేపటి పౌరులు చిత్రం చిన్న పిల్లలు భవిష్యత్తుకి వాళ్ళే ఆధారం అనేటువంటి దృక్పథంతో రేపటి పౌరులు అనే సినిమా తీశారు. ఇలా సినిమా తీయడమే కాకుండా మన జిల్లా వాళ్ళకి సినిమాలు తీసి ప్రకాశం జిల్లాకి గర్వకారణమైనటువంటి వాడు కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా 38 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవాళ వచ్చినటువంటి పిల్లలు కానీ పాటలు పాడిన పిల్లలు కానీ ప్రతి సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళు కానీ ఒకసారి కృష్ణయ్య గారిని తలుచుకొని ఆయన సేవలు తలుచుకొని వీళ్ళు కూడా అదేవిధంగా ఏదో ఒక రంగంలో అభివృద్ధిని సాధించేటట్లయితే ఒక శిష్యుడు తన కళ ముందు పెరిగి తన కళ ముందు ఆయన ఆశయాన్ని ఒక చిత్రరంగం ద్వారా చూపించి తన ఆశయాన్ని పండించేటటువంటి తరుణంలో అతను ఒక పట్టుడాకులా పారిపోతే ఆ గురువు పడేటటువంటి వేదన ఏ విధంగా ఉంటుందో అన్నగారిని చూస్తే మాకు తెలుసు. ఎందుకంటే ఆ కార్యక్రమం జరిపించేటప్పుడు అందరు కార్యక్రమం బాగా దిగ్విజయంగా జరుగుతుంటే అందరూ ఆనందపడతారు. కానీ ఆయన కళ్ళలో నీళ్లు తిరిగేటటువంటి సందర్భం చాలాసార్లు మేము చూసాం. ఎందుకంటే ఇంకా ఇది కావాల్సినటువంటి వాడు నా కళ్ళ ముందు ఉన్నటువంటి వాడు నా బాబురావు గారు వారి యొక్క ప్రోత్సాహంతో ఆణిముత్యాలు లాంటి 6 చిత్రాలు అంటే 1980లో ఆయన ఆ ప్రయాణం ప్రారంభమైంది. 1986లో ఆయన ప్రయాణం తీసుకుంది. చూడండి అంత దారుణమైనటువంటి అంటే 6 సంవత్సరాల్లో 6 ఆణిముత్యాలు తీశాడు. 6 ఆణిముత్యాలు తీయడమే కాకుండా ఒక సినిమాని కన్నడలో తీయడం జరిగింది. టి కృష్ణ గారి మరణం ఎలాంటిదంటే కళాప తల్లికి కడుపు సోకాన్ని మిగిలించింది అన్నాడు ఒక విమర్శకు ఒక అర్థం. అంటే ఎంతోమంది కళాకారులు ఉండొచ్చు కానీ ఆ కళామ తల్లికి కడుపు సోకాన్ని మిగిలించినటువంటి వాడు టి కృష్ణ. ఇంకా ఈయన నెలకొన్నట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాల్ని మనకి అందించేవాడని చాలా మంది విమర్శకులు కూడా ఆయన చనిపోయినప్పుడు రాసినటువంటి సందర్భాలు. నమస్కారం తెలియజేస్తూ సార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. GSWS coordinator. District coordinator, GSWS. DC laboratory. What do you want District horticulture. నగరంలోని భాగ్యనగర్లో ప్రధాన పైపు లైన్ పనులు పూర్తయినందున సోమవారం నుంచి యథాతథంగా నీటి సరఫరా జరుగుతుందని కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. పనులను పరిశీలించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ భాగ్యనగర్ 4వ లైన్లో గతంలో నిర్మించిన పైపు లైన్లు లీకులు, ఇతర సమస్యలతో పదే ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కొత్తగా పైపు లైన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
వారం రోజుల నుంచి నగరంలోని పలు కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయిన కారణంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. అయితే నీటి సరఫరాలో ఇబ్బందులను తొలగించేందుకు శాశ్వత పరిష్కార దిశగా పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. నేటి నుంచి అన్ని కాలనీలకు ఎప్పటిలాగే నీటి సరఫరా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈ చంద్రయ్య, డిఈ పద్మజ, ట్యాప్ ఇన్స్పెక్టర్ కె నరసింహారావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ వర్గ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కేశవస్వామిపేటలో గల శివకేశవుల ప్రాంగణం భక్తులతో శోభిల్లింది. సోమవారం తెల్లవారుజామున విశేషంగా మహిళలు స్వామివారి సన్నిధికి చేరుకొని ప్రాంగణంలో గల కోనేరులో అరటి దొప్పలతో జ్యోతులు వెలిగించి భక్తి శ్రద్ధల నడుమ నీటిలో దీపాలను వదిలారు. పోలీస్ వర్గం రోజున దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందనే భావనతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దీపాలను నీటిలో వదిలారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి రావెళ్ల శివశంకర్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. ఇంకా నీ పన్ను చేస్తా ఒక రేఖ ఇటు చూడు కార్తీక మాసం ముగింపు సందర్భంగా కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో
కార్తీక నర్తన కార్యక్రమం నయన మనోహరంగా జరిగింది. చందు డ్యాన్స్ అకాడమీ కళాకారులు సుమారు 100 మంది సామూహిక నృత్య ప్రదర్శన నిర్వహించారు. నటరాజస్వామికి నాట్య నీరాజనాలు సమర్పించారు. కార్యక్రమంలో చందు డ్యాన్స్ అకాడమీ అధ్యక్షుడు చందు, నిర్వాహకులు బాలకోటయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పర్వాలేదు, ఏం కాదురా, వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆకాలు నేర్చుకుంటున్నారు అంతే కదా. చేతులు పైకెత్తి నమస్కారం చేయండి అమ్మా. నమస్కారం మన సంస్కారం. చాలే కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున భక్తులు భారీ సంఖ్యలో దేవాలయానికి చేరుకొని కార్తీక జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు కార్తీక జ్యోతులు వెలిగించి పూజలు నిర్వహించిన మహిళా భక్తులు జ్యోతులకు పూజలు చేసి ఉద్వాసన పలికి దీక్షను విరమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో బోడపాటి శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. पार्वती देवी కార్తీక మాసం అమావాస్యతో పూర్తయిన సందర్భంగా నెల రోజుల పాటు కార్తీక జ్యోతులు వెలిగించిన భక్తులు పాడ్యమి తిథిని పురస్కరించుకొని తెల్లవారుజామున దశరాజుపల్లి రోడ్డులోని అప్పాయికుంటలో
అరటి దోణిలపై జ్యోతులు వెలిగించి గంగా జలంలో వదిలిపెట్టారు. దీనినే పోలీస్ వర్గ వ్రతంగా భావించి జ్యోతులకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అప్పాయికుంటలో జ్యోతులు వదిలి కార్తీక మాస దీక్షను విరమించారు. తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు అప్పాయికుంటకు చేరుకొని పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిపించారు. రండి అయితే శుభ్రం చేసుకోండి. ఇంకొకళ్ళైనా పడతారు. అలా వాళ్ళు లేదు మన నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ప్రత్యేక అభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు నాగార్జునదేవ్ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో తైలాభిషేకాన్ని జరిపించారు. మన్యుసూక్త పారాయణతో స్వామివారికి తిరుమంజన సేవను శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారి రావెళ్ల శివశంకర్ భక్తులు పాల్గొన్నారు. अभिप्रेति दक्षिणतो राजापत्यं पवितादर्शां च पुष्टाङ्करीषणीं ईश्वरीकं सवरा मन्द ध्रुवाद्यौ ध्रुवाग्नश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा विसोमं विषासि अतो డాక్టర్ ఆర్ మున్నంగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. స్వర్గీయ ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయని గాయకులుగా సంస్థ అధ్యక్షురాలు మున్నంగి రాజకుమారి, విజయ్, పూర్ణిమ, చందు, చాందిని, సుబ్బారావు, ప్రసాద్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. చక్కని గీతాన్ని పాడడానికి
మధుర వచన గగన గగన సొగసులనవే ఇందువదన కుందరదన మంద గమన మధుర వచన గగన గగన సొగసులనవే తొలివలపై తెలిపే చిలిపి సీకేలని చెరిచి గురు తొడిగే వగల మోకేలని ఐ లవ్ యూ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితాన్ని మించిన టీచర్ మరొకరు ఉండరు. బ్రతుకు పయనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.